హాయ్ అండి, ఇడ్లీ రుబ్బుతో 5 రకాల ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేయాలో నేను చూపిస్తానండి. ఈ 5 కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అందులోని ఫస్ట్దండి, ఇప్పుడు నేను చిట్టు ఓతప్పాలు వేసి చూపిస్తానండి. దీనికోసం ప్యాన్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనము ఈ చిట్టు ఓతప్పాలన్నీ వేసుకొని ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా కొంచెం కొత్తిమీర, మీకు ఇంకా ఇష్టం ఉంటే క్యారెట్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఇది ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలా చేసిస్తే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిట్టుగా ఉంటాయి కదా, వాళ్ళు బాగా ఇష్టపడతారు. చూసారా, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. సెకండ్ టైం కూడా వేయని అవసరం లేదు. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తిరగేసుకోవడమేనండి. దీన్ని తిరగేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయడమేనండి. మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మనకి చిట్టు ఓతప్పాలు అయితే రెడీ అయిపోతాయండి. ప్లేట్లోకి తీసేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల బాగా ఇది లోపటి వరకు కుక్ అవుతుందండి. చూసారా, నేను ఇరుపు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో లోపల కూడా. ఏ చట్నీ కాంబినేషన్తోనైనా సరే ఈ చిట్టు ఓతప్పాలు చాలా బాగుంటాయండి. సెకండ్ రెసిపీ అండి, ఇది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. తర్వాత మీకు సరిపడినంత ఇడ్లీ రుబ్బుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి అంత తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఈ రుబ్బులోకి వేసుకున్నాను. లాస్ట్లో కొంచెము సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, బాగా ఇవి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మనం దీన్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. మామూలుగా ఎప్పుడు చేసే కంటే ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇడ్లీ అస్సలు బోర్ కొట్టదు. చూసారు కదా, ఈ విధంగా మనం పాత్రలోకి పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి దూది లాంటి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. చూసారా, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, నేను ఇరుపు చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా ఇడ్లీలు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని కూడా మీరు. ఇంకా థర్డ్ రెసిపీ అండి, ఇది కూడా చాలా బాగుంటుందండి. మీకు సరిపడినంత ఇడ్లీ రుబ్బుని ఒక బౌల్లోకి తీసేసుకొని 2 స్పూన్ల గోధుమ పిండి, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనికోసం ముందు ఆయిల్ని మనం ప్రీహీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు చూసారు కదా, బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవి కారం పునుగులండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కొంచెం రుబ్బుకు లూజుగా ఉన్నట్లయితే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లోకి ఈ విధంగా మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. వీటికైతే చట్నీ లేకపోయినా పర్వాలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. ఈ విధంగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగతావన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు మళ్ళీ ఈ విధంగానే తినాలనిపిస్తుంది. ఇవి దీనికి చట్నీ లేకపోయినా హ్యాపీగా తినేయచ్చండి. దీని కింద టమాటో ఆనియన్ చట్నీ, ఇంకా పల్లి చట్నీ ఏవైనా సరే చాలా బాగుంటుంది. చూసారా, లోపల ఎంత బాగా కుక్ అయ్యిందో. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ రెసిపీ వచ్చేసండి, నేను ఒక బౌల్లోకి నాకు సరిపడినంత ఇడ్లీ రుబ్బుని తీసుకున్నానండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకున్నాను. చిటికెడు ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా విస్కర్తో లేదా గరిటతోని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మీకు టైం లేదనుకుంటే వెంటనే కూడా వేసేసుకున్నా బాగానే ఉంటాయి. ఈ విధంగా మనము 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, రుబ్బు కొంచెం గట్టిపడింది. ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లోకి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇవైతే సేమ్ మనకి రోడ్ సైడ్ చిట్టు పునుగులు ఉంటాయి కదండి, అలాగానే ఉంటాయండి. హెల్దీగా మనం కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చక్కగా ఇందులో ఎలాంటి మైదా పిండి కూడా ఏమీ వేయలేదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇంట్లోనే హెల్దీగా మీ పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెట్టండి. బయట ఫుడ్ అయితే అస్సలు అడగరు. బయట ఏం వేస్తారో తెలియదు కదా, అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. దీనికి కూడా టమాటా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. ఒకసారి ఇరుపు చూపిస్తున్నాను చూడండి. లోపల ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయ్యిందో చూసారా. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. బయట కొన్నిట్ల కన్నా ఇవైతే మరింత రుచిగా ఉంటాయి. లాస్ట్ రెసిపీ అండి,
ముందుగా మీకు సరిపడినంత ఇడ్లీ రుబ్బును ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కొంచెం జీలకర్ర, 1 స్పూన్ గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్ అండి. మీరు తీసుకున్న రుబ్బుకి సరిపడగా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ సరిపోయింది నాకు. పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి, అది తీసుకొని జస్ట్ 2 నిమిషాలు పొయ్యి మీద వేడి చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా స్పూన్తో వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పట్టదండి, జస్ట్ చూసారు కదా ఫ్యూ డ్రాప్స్ వేసాను నేనైతే. ఈ విధంగా అన్ని కూడా చక్కగా వేసేసుకొని ఇది మొత్తం లో టు మీడియం ఫ్లేమ్ లోనే చెయ్యాలండి. మూత పెట్టేసుకోవాలండి. జస్ట్ 2 మినిట్స్ తర్వాత చూస్తే కింద వైపు కుక్ అయిపోతుందండి. తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. మనము ఏదైనా ఫోర్క్ తో కానీ స్పూన్ తో కానీ టర్న్ చేసేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయండి. ఈజీగా ఊడొచ్చేస్తాయండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అన్ని ఒకసారి ఈ విధంగా టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని జస్ట్ 2 మినిట్స్ తర్వాత మనకు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే బోర్ కొట్టకుండా, బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకుండా చాలా ఇష్టంగా తింటారండి. ఈసారి మీరు ఇంట్లో ఇడ్లీ రుబ్బు వేసుకున్నప్పుడు తప్పకుండా ఈ 5 రెసిపీస్ ని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నేహా శర్మి డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.